ఒకసారి విజయవాడలోని సత్యసాయి నిలయానికి నేను భజనకి వెళ్ళాను. ఆదివారం నాడు వెళ్ళాను. సరే భజనలు చూసుకుని ఆ యొక్క ప్రసంగాలు విని తిరిగి వస్తుండగా నన్ను చేయి పట్టుకుని ఒక భక్తురాలు ఆపింది. ఏంటమ్మా అన్న. అమ్మా, స్వామిది ఒక మహిమ నేను చెప్తాను, నువ్వు వింటావా అంది. సరే నువ్వు చెప్తానంటే వినడానికి 5 నిమిషాలకి నాకు టైం ఏం సరిపోతుందిలే, చెప్పు అన్న అని నిలబడే చెప్పింది. నేను నిలబడే విన్నాను. అది నా మొదటి పుస్తకంలో కూడా రాశాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన లీలలు మహిమలు వింటున్నాం, లీలలు కూడా ఎలా ఉంటాయి అనే దానికి ఆవిడ ఉదాహరణ. ఒక భక్తురాలు, నా పేరు గుర్తులేదు, ఆవిడ వాళ్ళ అమ్మాయికి శ్రీమంతానికి హైదరాబాద్ నుంచి వచ్చింది, విజయవాడ వచ్చింది. విజయవాడ అమ్మాయికి కూతురికి శ్రీమంతం చేసుకుని నగలన్నీ ధనింపజేసి ఆ నగలు పట్టు చీరలు అన్నీ బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం కూతుర్ని తీసుకుని వెళ్తుంది ట్రైన్లో. వాళ్ళిద్దరే వెళ్తున్నారు ట్రైన్లో. వెళ్తున్నప్పుడు నైట్ అయ్యింది. అక్కడ వాళ్ళకి మీద రిజర్వేషన్ చేసుకుని వెళ్తున్నారు కమ్మలు నిద్రపోయారు. అయితే ఆ నిద్రలో మధ్యరాత్రిలో ఒక దొంగ ఆ యొక్క అపార్ట్మెంట్లో ప్రవేశించి వాళ్ళ యొక్క సూట్ కేసు పట్టుకున్నాడు ఇంటికెళ్ళటానికి. అప్పుడు స్వామి అప్పుడు మెలకు వచ్చి స్వామి 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 అని 3 సార్లు పిలిచింది. పిలిస్తే ఎవరో అదుగుటన ఎవరో బయట వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు మరి రైల్వే టికెట్ కలెక్టరు ఎవరో తెలియదు, ఆయన సడన్గా ఆ యొక్క అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. అతన్ని చూసి ఆ దొంగ సూట్ కేసు వదిలేసి వీళ్ళు అరిసేటప్పటికి పట్టుకుంటారేమో అని బ్రతంలో పెడతారేమో అని భయపడి పారిపోయాడు, దూకేశాడు. ఈమె చాలా సంతోషపడింది. స్వామి నామం చేస్తే అటువంటి లీలలు ఎన్నో చేశారు. దానికి మా ఇల్లు కూడా ఉదాహరణ చెప్పాను. మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. దొంగలు పడినప్పుడు నేను సత్సంగానికి వెళ్ళొచ్చి మంచం కింద నల్లబోసల గొలుసు, సూత్రపు 2 పేటల గొలుసు, ఒక ముత్యాల దండ 3 దిండు కింద పెట్టుకున్నాను. మరి ఆయనకి టీవీ చూస్తారో దేమో వేరేగా రూమ్లో కూర్చొని చూసి అలాగే అక్కడ పడుకుడిపోయారు. నేను ఒక బెడ్రూమ్లో పడుకున్నాను, ఆయన ఒక బెడ్రూమ్లో పడుకున్నాను. అయితే ఆ దొంగ వెనక తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చి వెనకాల కిటికీలోంచి డోర్ని వెనక్కి లాగి తీసుకొచ్చి అప్పుడు లోపలికి వచ్చేసాడు. వచ్చి ఇది చెప్పానో చెప్పలేదు నాకు తెలియదు, కానీ మత్తు ఇంజక్షన్ కాదు, ఊరికే ఏదో లైట్గా మత్తు చూపించాడు. సరే ఆ నగలు తీసుకున్నాడు, అంతటి తాగాడా, పరుపు ఎత్తి బీరువా తాళాల కోసం ఎదగడం మొదలెట్టాడు. ఆ చప్పుడికి నాకు మెలకు వచ్చేసింది. వచ్చి దొంగ 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 అని అడిచాడు. మా వారు అక్కడి నుంచి వచ్చారు, గబగబా బయటికి పరిగెత్తారు. పరిగెత్తేప్పటికీ ఆ దొంగ రోడ్డుకి ఎక్కేశాడు. ఆ యొక్క మరి ఎక్కేటప్పటికీ చుట్టుపక్కల ఆ వీధిలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, కానీ మరి ఆ దొంగ మాత్రం దొరకలేదు. అక్కడ వెళ్ళి వేరే ఇంట్లో దూకికి గోడ అవతల బజార్లో ఇంట్లో దూకి ఆ యొక్క ప్రహరీ ఎక్కి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను దొరకడు ఆ రోజు. సరే మా వారు వచ్చారు, వాటి నుంచి మా అల్లుళ్ళు, అన్న కూతుళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. అయ్యో అమ్మమ్మ పోయిందా, బాధపడబాగానే మా అమ్మమ్మ మా మనవరాళ్ళు ఓదార్చారు. ఆ కూతుళ్ళు కూడా ఓదార్చారు. నేను అన్నాను, నేను దానికి ఫీల్ అవ్వటం లేదే, స్వామి నాకు ఎందు ఉన్నాడు, నాకు మంచిగా సహాయం చేస్తున్నాడు. నేను సంపాదించిన సంపాదనతో నేను చేయించుకున్నాను, అది లోన్ తీసుకుని నేను చేయించుకున్నాను. అవి నా వస్తువులు అయితే నాకు దొరుకుతాయి, లేకపోతే నా ప్రాప్తం లేదనుకుంటాను అని వదిలేశాను అని స్వామికి దండం పెట్టుకుని పడుకున్నాను, నిద్రపోయాను. మరి ఆ మర్నాడు మా వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ యొక్క ప్రభావం పనిచేసింది. పోలీసులు కూడా యాక్టివ్గా, మరి అల్లుళ్ళు కూడా కొంచెం ప్రమేయం ఉంది, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఆ యొక్క ప్రమేయంతో మొత్తం పోలీసు బృందం బాగా కలిగి
ఆ దొంగని పట్టుకున్నారు. అయితే 4 రోజులు పట్టుకోవటం వలన ఆ గొలుసులో చిన్న మొక్కని కట్ చేశారు. అది అమ్ముకున్నారు గౌను ఛార్జీలకి. కానీ గొలుసు దొరికింది, నల్లబొస్సులు, చాలదండ దొరికింది. అవన్నీ నాకు కోర్టులో పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే మా వారు సంతోషంగా, నేను సంతోషంగా తీసుకున్నాం. ఇట్లాగా ప్రతి నిమిషము మాకు అడుగడుగునా ఆయన సహాయం ఉంది కాబట్టి నేను ఎంత ఇదిగా నా హృదయానికి హత్తుకుపోయారు. కాబట్టి ఆయన యొక్క లీల ఎలాంటిది, మహిమలు వేరు, లీలలు వేరు. చిన్నప్పుడు శ్రీకృష్ణుడు లీలలు చేసి మరి వెన్న తీసి ఇచ్చేవారు, మరి అట్లా గోపికలకి ఆటలాడిచ్చేవారు, పాటలు పాడిచ్చేవారు. అట్లాగే స్వామి కూడా చిన్నప్పుడు వాళ్ళ యొక్క విద్యార్థులతో ఆటలాడిచ్చేవారు, పాటలు పాడిచ్చేవారు. ఒక రోజున ఒక పావురాన్ని వీళ్ళు పిల్లలు విద్యార్థులు తన తోటి విద్యార్థులు ఇసుకిస్తున్నారు. దానికి మేత పెట్టకుండా ఇట్లా కర్ర చూపిస్తుంటే స్వామి అలా చేయొద్దు, ప్రతి పక్షి పశువు వాళ్ళు అన్నీ భగవంతుడు ఉన్నాడు, మీరు అట్లా చేయొద్దని చిన్న వయసు నుంచే స్వామి ఆ యొక్క వద్దని ఆపేశారు. అది ఎగురుకుంటా వెళ్ళిపోయింది, కృతజ్ఞతగా వెళ్ళిపోయింది. అలాగా చిన్నప్పుడు చాలా లీలలు చేశారు. ఆ లీలలన్నీ కూడా సినిమా యాక్టరు అంజలీదేవి ఒక నాటికగా ప్రదర్శించింది. అందులో ఆ బాబాకి తల్లిగా ఆమె చేసింది. చాలా మేము చూసి అక్కడ పుటపత్రులు చూపించారు, మేము చూసి చాలా సంతోషించాం. ఆ యొక్క లీలలు చెప్పుకుంటూ పోతే ఒక్కొల్లరు సత్యము, శివం, సుందరం అనే 6 భాగాలు ఉన్నాయి. అందులో అన్ని మహిమలు ఉంటాయి. నేను కొన్ని పుస్తకాలు చదివాను, అందులో కొన్ని గుర్తున్నాయి, కొన్ని చూశాను. కాబట్టి ఇంత బాగా గుర్తుగా నేను చెప్పగలిగాను. సాయి